మాక్సిమం ఒక 5-6 షాట్స్ లో తప్ప జగన్ గారు లేరు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో విలన్ అనే మాటలో నేను చాలాసార్లు చెప్పాను, ఇది కమర్షియల్ మసాలా సినిమాకి సంబంధించిన లేబుల్స్. ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ అంటే అప్పుడు మనకున్న ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఎవరెవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నారో అదొకటి. రెండోది మీకు దాని వెనకాల ఉన్న కాన్స్పిరసీ లో ఉంటే డ్రామా ఉంటుంది, స్ట్రైట్గా మాట్లాడితే డ్రామా ఉండదు. సో జగన్ గారి సీన్ తక్కువ ఉండడానికి కారణం ఆయన స్ట్రైట్గా మాట్లాడతారు, దాంట్లో డ్రామా ఉండదు. కాబట్టి నేను ఫోకస్ మిగతా వాళ్ళ మీద పెట్టాను. సార్, సినిమాలో 2 క్వశ్చన్స్ రైజ్ చేశారు, ఆన్సర్స్ ఇవ్వలేదు. ఏంటంటే సిబిఎన్ గారు అంటారు నా మీద ఎందుకంత కక్ష అని మీకు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు నా అభిమానం అని చెప్పి నన్ను నా మీదే ట్రోల్ చేస్తాడని చెప్పి. దాని రెండింటికి మీరు ఆన్సర్ చెప్పాలి. నేను అది చెప్తాను కదా. సో బేసిక్గా నా పాయింట్, నాకు వాళ్ళతో ఏమి లావాదేవీ లేనప్పుడు, వాళ్ళతో ఎటు విధమైన ఇంటరాక్షన్ లేనప్పుడు నాకు ఎందుకు ఉంటుంది. కానీ దే పబ్లిక్ ఫిగర్స్ ప్రతి వాళ్ళ మీద నాకు మోడీ మీద కూడా ఒపీనియన్ ఉంది, డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ఉంది. సో బేసిక్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే. ఆ ఒపీనియన్ ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది సాంగ్లో రిఫ్లెక్ట్ అయింది. అర్జీవి గారు సార్ ఇక్కడ సార్ ఇది చంద్రబాబు గారి వ్యూహం అన్నట్టుగా మాకు చూపించారు, కానీ ఇందులో మీరే అంటున్నారు మీరు అనుకున్నది తీశాను అని. సో ఇది ఆర్జీవి గారి వ్యూహం కింద మేము అనుకోవచ్చా? అదే అప్పుడు వ్యూహం అంటే ఏంటని చెప్పాలి కదా. ఇప్పుడు నా పాయింట్, మీరు పొద్దున్న లెగిసినప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ గురించి 10 మంది నిన్నారు అనుకోండి, 10 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చెప్తారు. ఏ సబ్జెక్ట్ అయినా, నేను పాలిటిక్స్ అని కూడా అంటాను. అలాంటప్పుడు మీరు మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న రిసోర్సెస్ తోటి ఒకటి అడిగారు ఏంటి ఎలా జరిగి ఉంటుందని. అప్పుడు అది మ్యాచ్ అవుతుందో లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్, అది చేద్దామా వద్దా, పొత్తు కలపాలా వద్దా, మాటికి మాట మార్చుకోవటాన్ని మనం చూసాం అన్నిసార్లు, అదేం కొత్త విషయం కాదు. అప్పుడు అదే నేను సినిమాలో చూపించినప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి బిలీవబిలిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ని నేను ఆ క్యారెక్టర్ని అలా వాడుతున్నాను. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను చెప్తేనే నమ్మరు కదా ఎవరు, ఎందుకంటే ఒకే సోర్స్ కాదు కదా ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్డిగా నమ్మచ్చు, అసలు ఆయన జీనియస్, ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు, ఆయన చేయగవరా రోజు రాత్రి వచ్చి కల్లో మాట్లాడతాడు అని ఆయన నమ్మచ్చు, వాళ్ళు నమ్మచ్చు, వాళ్ళు కాదని నేను అంటలేదు కదా. వాళ్ళు అలా నమ్మినట్టే నేను నమ్మింది నేను చేశాను. అది ఇది మరి వాస్తవం కానప్పుడు ప్రజల మీద రుద్దే ప్రయత్నం కూడా అది వాస్తవం ఉండటానికి ఛాన్స్ లేదని చెప్పాను కదండి. ఏదే వాస్తవం దేనికన్నా వాస్తవం ఎలా చెప్తారు అసలు మీరున్నారా? హిస్టారికల్గా తీసుకున్న దేశంలో ఏం జరిగినా కూడా నిజం అనేది ఒక్కడి వైపు నుంచి వస్తుంది. ఎవడు నమ్మేది వాడు నమ్ముతాడు. అంటే నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. మీకు ఒకవేళ నమ్మబుల్గా లేకపోతే నమ్మకండి, అంతే అయిపోయింది. సార్ ఓకే సార్, 1 more. సార్ అంటే ఫస్ట్ వ్యూహంలో శబ్దం